తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఏం చేసిండు, పరిపాలించిండో ఏం చేసిండో ఆ తర్వాత, ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే ఈరోజు ప్రజలు అది తెలుసుకున్నారు కాబట్టి కొత్త గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే హరీష్ రావు రేవంత్ రెడ్డిని తిట్టడం, రేవంత్ రెడ్డి హరీష్ రావుని తిట్టడం, అంటే గతంలో ఏం జరిగిందో అదంతా వదిలేసి పాస్ట్ అనేది మర్చిపోయి ఇప్పుడు మనం ఏదైతే మన లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఇన్సిడెంట్ మర్చిపోయి మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయండి అని చెప్పేసి ఎట్లయితే మన ఇంట్లో వాళ్ళు చెప్తారో అదే విధంగా గవర్నమెంట్ కూడా రీస్టార్ట్ చేయొచ్చు కదా. ఎందుకంటే గతంలో తెలియజేసారు ఆ తప్పు జరిగింది కాబట్టి కొత్త గవర్నమెంట్ అనేది మనం ఎన్నుకోవడం జరిగింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాం, నిరుద్యోగుల నుంచి ఏ విధంగా నిరుద్యోగం అనేది తొలగిస్తాం మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఎంతసేపు వాళ్ళు చేసిందే మనం విమర్శిస్తామంటే అసెంబ్లీ చర్చలు పెట్టింది 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏదన్నా. ఎందుకంటే విమర్శించుకున్న చాలా అసెంబ్లీ సమావేశాలు అనేది ఈ విధంగా జరపడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా వరకు నష్టపోతా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన అన్యాయాలు చాలా మనకి ఇప్పటికే మన రాష్ట్రం అనేది ఎంతో అప్పులో కుప్పగా మారిపోయింది. ఉండాలంటే గతంలో జరిగిన దానికి కాకుండా ఇప్పుడు మేమేం చేస్తున్నాం, మేము ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ అనేది ఇవ్వాల్సింది ఇప్పుడున్న గవర్నమెంట్. అదేవిధంగా ప్రతి ఒక్క అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేని రిప్రజెంట్ చేసినారంటే 2 లక్షల మంది ఆ నియోజకవర్గ ప్రజలు ఉంటారు. కనీసం వాళ్ళకి మాట్లాడడానికి ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్, ఎందుకంటే ఒక అసెంబ్లీలో ఉన్న బాధలు చెప్పుకోవడానికి ఒక 2 మినిట్స్ సరిపోతుందా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే కనీసం ఒక 30 మినిట్స్, ఒక 1 అవర్ వాటికి కేటాయించినా, ఒక 1 వీక్ 2 వీక్స్ ఇలా అసెంబ్లీ సమావేశాలు జరిపినా కూడా ఎలాంటి మనకి ఇబ్బందులు అనేది ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు అనేది ఉంటాయి. ఆ సమస్యలు అనేది తీరాలని అంటే వాళ్ళ బాధలు అనేది చెప్పుకోవాలి కదా. ప్రజలు వచ్చేసి ఎమ్మెల్యేకి చెప్పుకుంటారు, ఎమ్మెల్యేలు వచ్చేసి అసెంబ్లీలో చెప్పుకోవడం, అది సీఎం దృష్టికి తీసుకెళ్లడం, ఆ సీఎం అనేది దాన్ని మరి ఇదంతా కూడా గతంలో జరిగినది ఏది కూడా ముందుకు తీసుకురాకుండా ప్రజెంట్ ఏం జరుగుతుందో, ప్రజెంట్ గా ఏం చేయాలో అది ఆలోచించి వాటిపైన అసెంబ్లీలో చర్చలు పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఏముందో కామెంట్లో తెలియజేయగలం. థ్యాంక్ యూ.